అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 21 శనివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రం, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. అందని దానికోసము ఆశపడద్దు, నచ్చని దానికోసము కష్టపడద్దు, నీకోసం కష్టపడే వారిని మరచిపోవద్దు, నిన్ను ఇష్టపడే వారిని వదులుకోవద్దు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 21, 2025 శనివారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 5 గంటల 45 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 52 నిమిషములకు, చంద్రోదయము 1 గంట 37 నిమిషములకు, చంద్రాస్త సమయము 2 గంటల 41 నిమిషంకు. ఈరోజు తిథి దశమి. జూన్ 20 ఉదయం 9 గంటల 49 నిమిషముల నుంచి జూన్ 21 ఉదయం 7 గంటల 19 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఏకాదశి తిథి కూడా జూన్ 22 తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం అశ్విని. జూన్ 20 రాత్రి 9 గంటల 45 నిమిషముల నుంచి జూన్ 21 రాత్రి 7 గంటల 50 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి అండి. ఈరోజు జన్మించిన వారందరూ మేషరాశి కిందకి వస్తారు. యోగం అతిగండ. జూన్ 20 రాత్రి 11 గంటల 46 నిమిషముల నుంచి జూన్ 21 రాత్రి 8 గంటల 29 నిమిషముల వరకు. తదుపరి సుకర్మ. కరణం భద్ర. జూన్ 21 ఉదయం 7 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి భవ. జూన్ 21 సాయంత్రం 5 గంటల 55 నిమిషముల వరకు. తదుపరి బాలవ, కౌలవ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము సాయంత్రం 4 గంటల 9 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 37 నిమిషముల వరకు. మరల ఈరోజు రాత్రి అంటే తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషముల నుంచి రేపు సూర్యోదయము 6 గంటల వరకు కూడా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 24 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 16 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 5 గంటల 24 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 9 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజున్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజున్నటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 10 నిమిషముల నుంచి 4 గంటల 56 నిమిషముల వరకు. అమృతకాలము మధ్యాహ్నం 1 గంట 12 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషం వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం రాత్రి 7 గంటల 21 నిమిషం నుంచి రాత్రి 7 గంటల 41 నిమిషం వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానం దక్షుడు అండి. సంపత్ కుమార్ గారు సరైన సమాధానంని తెలియజేశారు కామెంట్ రూపంలో. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. శ్రీరామ రక్ష స్తోత్రంని ఎవరు రచించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈరోజు యోగిని ఏకాదశి, అంతర్జాతీయ యోగా దినోత్సవం అండి. ఈరోజు మంచిదేనా అంటే ఈరోజైతే రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవడానికి, పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, రోజువారీ పనులు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉందండి. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథున, కర్కాటకం, తుల, వృశ్చిక, కుంభరాశులండి. ఇక్కడ నేను వీడియోలో తెలియచేసినటువంటి శుభముహూర్త సమయాలు, ఆయాది వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం సమయాలను సమీకరణ చేసుకొని మీరు చేసుకోవాల్సినటువంటి పనులను మీరు
విజయవంతంగా పూర్తి చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.